హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ వరల్డ్. నేను లతా రంగనాథ్. ఈరోజు మీకు ఫిష్ ఎగ్ ఫ్రై అయితే చూపించబోతున్నానండి. నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చూపించి ఉండరు ఇంతవరకు. ఇది సింపుల్ చేయొచ్చండి, కాకపోతే రేర్గా దొరుకుతుంది. మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఫిష్ ఎగ్ని ఫస్ట్ ఉప్పు పసుపులో కడిగి నీట్గా కడిగి పెట్టుకోవాలండి. పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ చేసి పెట్టుకొని తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని పీసెస్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. పెద్ద మసాలాలు కూడా ఏం పట్టమండి ఇందులో, సేమ్ మనం ఎగ్ కర్రీ చేసినట్టే, కాకపోతే కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అంతే. ఉప్పు పసుపు కలిపి కొంచెం ఉడకనిద్దామండి. ఆనియన్స్ 1 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం సేపు మగ్గనిద్దాం ఆనియన్స్. ఫిష్ యాడ్ చేసేసుకుందామండి. ఆనియన్స్ ఉడికిపోయినాయి కదా, టేస్ట్ సేమ్ ఎగ్ కర్రీ వచ్చినట్టే వస్తుందండి, చాలా బాగుంటుంది. అవి పొడుగు ఉంటాయి, లోపల చిన్న ఎగ్స్ ఉంటాయండి. దాన్ని చింపేస్తే అంత స్ప్రెడ్ అవుతుందని అట్లే మగ్గనిచ్చిన తర్వాత అవే చిరిగిపోతాయి. మొత్తం స్మాష్ అయిపోయిందండి. చాలా పీసెస్ మంచిగా వస్తుంది ఎగ్ కర్రీ, ఫిష్ ఎగ్ది. చూడడానికి వింతగా అనిపిస్తాయి కానీ అవి బాగుంటుంది చేసుకుంటే. బాగా మగ్గిపోయాక 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నానండి. మ్యాక్సిమం అయిపోయింది. మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయంటే అన్ని రకాలు ఉంటాయి రెసిపీస్. చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చపాతీలోకి చాలా బాగుంటుందండి, రోటీలోకి. మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకొని చూసుకుందామంటే ఎలా వచ్చింది అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎలా ఉందో మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి. సేమ్ ఎగ్ కర్రీ లానే వస్తుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ లైక్స్ చేస్తే మా వీడియోస్ ముందరకు వెళ్తాయండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. సింపుల్ రెసిపీ అండి, ఫిష్ ఎగ్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.